ఈరోజు మావశ్య గార్డెన్లో ఏం పని చేస్తుందంటే హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి కౌడంగ్ కంపోస్టు అండ్ మనకి బొగ్గులు కొనుక్కొని తెచ్చుకున్నామండి గార్డెన్ కోసం. ఇవి మట్టిలో తేమని అబ్జర్వ్ చేసి ఉంచడమే కాకుండా మనం ఇచ్చే విటమిన్స్, ప్రోటీన్స్ని, మంచి పోషకాలను కూడా పట్టుంచుతాయి అన్నమాట, వాటర్తో పాటు డ్రాప్ అయిపోకుండా. అందుకనేసి మనము అడుగున కానీ మిడిల్లో కానీ ఇట్లా బొగ్గు అనేది వేసుకోవడం చాలా అవసరం. అండ్ లైట్ వెయిట్గా ఉండడానికి కూడా సహకరిస్తుంది. అదేవిధంగా మనకి వాటర్ మరీ ఎక్కువగా నిల్వ ఉండిపోకుండా మీడియంగా మనకు అవసరమైనంత మేరకు అది కూడా ఈ బొగ్గు మొక్కలకి వేయడం అనేది అవసరం. దీంట్లో ఉన్న పొటాషియం, ఈ కార్బో, ఇవన్నీ కూడా మనకి మొక్కల ఎదుగుదలకి సహాయపడమే కాకుండా మంచి విటమిన్స్ని, మనం ఇచ్చే పోషకాలు మట్టిలోంచి కిందికి వెళ్ళిపోకుండా పట్టు ఉంచడానికి కూడా ఈ కోలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది కోలు వేసాక నేను మళ్ళీ ఒక లేయర్ మట్టేసి మళ్ళీ ఒక లేయరు కౌడంగ్ కంపోస్ట్ వేస్తాను. ఇంకా మన దగ్గర ఉన్న ఇది వచ్చి మనకి కొంచెం బొగ్గు, కొంచెం పొడుము ఆ స్టైల్లోదే దొరికింది. 10 రూపీస్ అలా పడింది కేజీ. మొత్తం పొడుము కాదు, మొత్తం బొగ్గులు కాదు, ఇవి ఆ స్టైల్లో ఉంది. ఎక్కువ వెయిట్ లేకుండా ఉండడమే కాకుండా వాటర్ అంతా డ్రైన్ అయిపోకుండా, మనం ఇచ్చిన మినరల్స్ అన్నీ డ్రైన్ అయిపోకుండా ఉండడానికి బొగ్గు ఎంతగానో సహకరిస్తుంది. ఇంకా ఏలు బొగ్గు ఇదేలాగా మనం ఫుల్గా మట్టితో నింపలేదు కాబట్టి అడుగున మనం చాలా అప్పట్లో మనం వెజిటబుల్ తొక్కేసుకున్నాం కదండి. దాని తర్వాత చెరుకు తొక్కేసాను, దాని తర్వాత మట్టేసి మొక్కలు పెట్టాను. ఇంకొంతమంది చిన్నది క్యాట్ ఐ ఫ్రూటు మొక్క, ఇలాంటి ఎలిఫెంట్ వెళ్తుందంట. ఎలిఫెంట్ కదా, ఏరోప్లైన్ గాడిద, ఏరోప్లైన్ వెళ్తుంది పైన. ఎవరున్నారు ఏరోప్లేన్లో? కనిపించట్లేదా? అదే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి మా వర్ష గార్డెనింగ్ పనిలో నిమగ్నం అయిపోయింది. ఇంకా ఇందులో పాతులు పెట్టేస్తాను, అది అనుకోకుండా మరి ఎక్కువగా వచ్చేసినాయి. కొన్ని మన సీడ్స్ వేస్తే సీడ్స్ నుంచి కూడా మనకి ఈ పాదులు వచ్చినాయి అన్నమాట. మన దొండకాయ పాదు లాంటివి, ఇవి దొండకాయ పాదే ఎక్కువ వచ్చేసింది. దీన్ని తీయాలో ఏం ఉంచాలో ఏం అర్థం కావట్లా. వచ్చి మన ఆవపిండి అనమాట. ఆవపిండి కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత మంది ఆవు పేడ కంపోస్ట్ వేసుకోవాలి. ఇవి వచ్చి మనకి బ్లూబెర్రీ అని ఇస్తున్న మొక్కలకి కాస్తున్న ఫ్లవరింగ్ అనమాట. బ్లూబెర్రీ ఫ్లవరింగ్ ఈ రకంగా ఉంది. ఇంకా ఇక్కడికి క్రీపర్కి కాస్తున్న దోస కూడా కాస్తూ ఉంది.
ఇవన్నీ క్రీపర్లు అనుకోకుండా పెట్టినాయి, మరి ఎక్కువగా పెరిగిపోయినాయి. ఇది వచ్చి మంది లవంగం, తులసి. దేనికైనా మనం స్పేస్ ఇచ్చినప్పుడు అది పెరిగే ఎక్కువ. ఎక్కడ తక్కువ మట్టి ఉంది ఇక్కడ వేసేయండి అండి, ఇక్కడ వేద్దాం. లవంగం, తులసి చెట్టు మొదలు మొత్తం వేసేయండి. అట్లా బాగా పెరుగుతుంది అనమాట అండి, ఎక్కువ స్పేస్ ఉన్న కుండీలు ఇచ్చినప్పుడు. అందుకే నేను కొత్తగా ఒక రసం ఏంటది, బ్లూబెర్రీ మొక్కకి, రాస్బెర్రీ మొక్కకి, ఈ రెండు ఇట్లా అడుగున మనము కిచెన్ వేస్ట్, ఇవి మన గార్డెన్ వేస్ట్ వేసి మట్టి పెట్టి ఉంచుతున్నాను. ఇది వచ్చి మన జ్యోతిధామ గారు వాళ్ళ గార్డెన్ మీట్లో అనుకుంటే ఎవరో ఇచ్చారు నాకు. ఇది చాలా పెద్ద పెద్ద పింక్ కలర్ వైన్ లిల్లీ. ఇలా మీరు ఇలా మనకి ఏంటో పేర్లే గుర్తు రావట్లే. ఆవపిండి, ఇంకా మన కౌడం కంపోస్టు, కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇలాగ బొగ్గులు ఎక్కువ వేసుకోవడం వల్ల మొక్కలు హెల్తీగా పెరగడం అనేది మనం గమనించవచ్చండి. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.